ఇప్పుడు ఏంటంటే రోజా గారు గాని రాజకీయాల్లో వచ్చినప్పుడు గాని 4 కోట్లు 5 కోట్లు వెనక వేసుకుని సంపాదించింది అంటారు. అది నిజమా అబద్ధమా? అంటే రోజా గారు వచ్చింది ఫస్ట్ టీడీపీ నుంచే సీట్ ఇచ్చారు, ఇప్పుడు గెలిచారు. తర్వాత మళ్ళీ అప్పుడు రోజా గారు గెలిచారు, పైన సీఎం గా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. మెయిన్ ఏంటంటే మొన్నే గెలిచారు, రోజా గారు గెలిచారు, అటు పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆ 4-5 crores తో వచ్చింది అంటున్నారు కాబట్టి మొన్న ఏమన్నా మంత్రి అయిన తర్వాత ఏమన్నా కొంచెం అంటే ఆ కేసులు ఏమన్నా పెట్టి కొంచెం ఏమన్నా నొక్కొచ్చు అని అంటే అది కాక తిరుపతి అందుట్లో కూడా టికెట్లు మూలన అది కూడా నొక్కారు అని మామూలుగా అంటారు కదా. మామూలుగా అంటారని ఫిక్స్ అని మాత్రం బల్లగుద్ది చెప్తున్నారు, ఓకే ఫిక్స్ అని. అదే ఇలా అది అందుకోసమే అడుగుతున్నాను, ఇది ఫిక్సా లేదా లేక ప్రజలు ఉన్న మాట అబద్ధమా, లేక ఆమె మీద పుకార్లు చెప్తున్నారా, లేక ఆమెను ముందుకు రానికోకుండా చూస్తున్నారా, లేక ముందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికోకుండా ఇలా పుకార్లు చెప్తున్నారు? పుకారు అనేది ఏముండదు సార్. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయం తెలిస్తే చాలు జనాలకి, అది ఉన్న సోషల్ మీడియా ప్రకారం మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా దాని మూలన ఇంకా అది ఎంతో కొంత నిజం అయ్యే ఉంటది. నిప్పులేందే పొగరాదు ఇదే.